చాలా వరకు జాబ్ ఆర్ బిజినెస్ అంటే ఎక్కువ శాతం బిజినెస్ చూస్ చేసుకుంటారు. అతను జస్ట్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి మంత్లీ 2.8 lakhs ఎర్న్ చేస్తున్నాడు. ఇంతకు అతను ఎవరు, అతను చేసిన బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ కి ఈవీ ఛార్జింగ్ పాయింట్ యాడ్ చేశాడు. గవర్నమెంట్ నుంచి మనకి ఏమన్నా స్కీమ్స్ ఉన్నాయా, స్కీమ్స్ ఉంటే ఎంత % సబ్సిడీ వస్తుంది? 6 months బ్యాక్ అహ్మదాబాద్ లో 32 years ఓల్డ్ కెఫే ఓనర్ హీ నోటీస్ సంథింగ్ స్ట్రేంజ్. ఆ రెస్టారెంట్ ముందు 2 పార్కింగ్ స్లాట్స్ ఖాళీగా ఉండేవి. ప్రతిరోజు సాయంత్రం ఈవీ కార్స్ నా పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి కస్టమర్స్ అవుట్ సైడ్ వెయిట్ చేసేవాళ్ళు. రీజన్ ఏంటంటే ఆ ఏరియాలో ఒక ఛార్జింగ్ పాయింట్ కూడా లేదు. ఆ రెస్టారెంట్ ఓనర్కి వచ్చిన ఒక ఐడియాతో తన రెస్టారెంట్ మెనూ కార్డ్ని ఎక్స్చేంజ్ చేయకుండా తన మైండ్ సెట్ని ఎక్స్చేంజ్ చేసి ఆ రెస్టారెంట్ ఓనర్ ఒక ఈవీ ఛార్జింగ్ కంపెనీతో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. రెస్టారెంట్ ముందుండే 2 పార్కింగ్ స్లాట్స్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్ ఇన్స్టాలేషన్ చేశారు. ఛార్జింగ్ పాయింట్ ఇన్స్టాలేషన్ తర్వాత కస్టమర్స్ అందరూ ఆ రెస్టారెంట్కి ఫుడ్ కోసం కన్నా కార్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వచ్చేవారు. ఒక కార్ ఛార్జ్ అవ్వడానికి మినిమం మోర్ దెన్ 1 hour టైం పట్టేది. ఈ గ్యాప్లో కస్టమర్స్ అందరూ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసేవాళ్ళు, ఫుడ్ ఆర్డర్ చేసుకునే వాళ్ళు అండ్ పర్సనల్ వర్క్ చేసుకునే వాళ్ళు పర్సనల్ వర్క్ చేసుకునేవారు. ఇలా అతను ఒక ఐడియా తోటి అతను మోర్ దెన్ 2.8 lakhs మంత్లీ టర్న్ ఓవర్ చేస్తుంది. ఈవీ ఛార్జింగ్ పాయింట్ మెయింటైన్ చేయడానికి ఎక్స్ట్రా స్టాఫ్ అవసరం లేదు. 24/7 ఆన్లో ఉంటుంది. ఆన్లైన్ యూపీఐ పేమెంట్స్ జరుగుతూ ఉంటాయి. 0 మెయింటెనెన్స్. ఎవరికి తెలియని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లైక్ ఫేమ్ 2 అండ్ PM డ్రైవ్. బిజినెస్ చేసుకునే వాళ్ళకి 20% సబ్సిడీ ఉంటుంది అండ్ చార్జెస్ అండ్ ఎలక్ట్రిసిటీ పైన. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇండియాలో 1 crore ఈవీ ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ పాయింట్ అవసరం ఉంది. దీనికోసం సొంత ల్యాండ్ అవసరం లేదు. ఎక్కడైనా సరే పార్కింగ్ ఏరియాలో కానీ, మాల్స్లో కానీ, రెస్టారెంట్స్ ముందు కానీ ఎటైనా సరే ఈ ఛార్జింగ్ పాయింట్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కార్ ఎక్కడైతే స్టాప్ చేస్తారో అక్కడ మన బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మెయింటెనెన్స్ టెక్ సపోర్ట్ హ్యాండిల్ బై కంపెనీ లైక్ టాటా పవర్. ఇన్ఫర్మేషన్ వాటి అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ ఫాలో. థ్యాంక్ యూ.